నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ మంత్ర. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా గురించి తలుచుకుంటేనే అప్పట్లో థియేటర్లలో పగిలిపోయిన సౌండ్ బాక్సులు, ఎగిరిన పేపర్లు గుర్తుకొస్తాయి. ఒక పక్క స్టూడెంట్ నంబర్ 1 సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, మరియు బాక్సాఫీస్ రికార్డులను శాసించే మాస్ కా బాప్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ అనగానే పూనక రావడం ఖాయం. దానికి తోడు ఇంకో పక్క ఎవరూ ఊహించని విధంగా సన్నబడిపోయి దేశం మొత్తాన్ని షాక్కి గురిచేసిన మన తారక్ సరికొత్త అవతారం. అదే మనందర్నీ ఉర్రూతలూగించిన ఎపిక్ సోషియో ఫ్యాంటసీ బ్లాక్ బస్టర్ యమదొంగ. అసలు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు జనాల రియాక్షన్ మామూలుగా లేదు. ఎన్టీఆర్ ఏంటి ఇలా అయిపోయాడు, అసలిది నిజమేనా లేక రాజమౌళి గ్రాఫిక్స్ పవర్ ఏమైనా వాడాడా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి టీ కొట్టు దగ్గర, ప్రతి కాలేజ్ క్యాంటీన్లో ఇదే డిస్కషన్ నడిచేది. ఎందుకంటే అప్పటి వరకు ఎన్టీఆర్ని బొద్దుగా చూసిన జనాలకి ఒక్కసారిగా అలా స్లిమ్గా, అల్ట్రా స్టైలిష్గా యంగ్ యమధర్మరాజు గెటప్లో ఒక చేతిలో యమపాసం పట్టుకుని కళ్లలో ఆ ఫైర్తో చూసేసరికి అందరి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్తోనే యమదొంగ సినిమా మీద అంచనాలు అమాంతం ఆకాశాన్ని దాటేశాయి. అసలు ఈ సినిమా వెనక ఉన్న స్టోరీ, మేకింగ్ టైంలో జరిగిన ఇన్సిడెంట్స్, బాక్సాఫీస్ దగ్గర ఇది సృష్టించిన సునామీ, షేర్స్ మరియు కలెక్షన్స్ గురించి ఈ వీడియోలో చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. యమదొంగ సినిమా మొదలయ్యే టైంకి తారక్ మార్కెట్ స్టేటస్ మరియు ప్రీ రిలీజ్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే, సింహాద్రి లాంటి ఒక ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ హిట్ తర్వాత ఎన్టీఆర్ మీద అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. టాలీవుడ్ నంబర్ 1 చైర్కి ఎన్టీఆర్ కేవలం అడుగుల దూరంలో ఉన్నాడు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఆ తర్వాత వచ్చిన ఆంధ్రావాలా, నా అల్లుడు, నరసింహుడు సినిమాలు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోయాయి. ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచాయి. అశోక్, రాఖీ లాంటి సినిమాలు కమర్షియల్గా పర్వాలేదు అనిపించినా, ముఖ్యంగా రాఖీ సినిమాలో ఎన్టీఆర్ నటనకి ప్రాణం పోసినా, మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టినా కూడా ఆ కల్ట్ మాస్ ఫ్యాన్స్ కి కావాల్సిన ఆ అల్టిమేట్ మాస్ బ్లాక్ బస్టర్ మరియు రికార్డుల మోత మాత్రం దొరకలేదు. ఆ టైంలో ఎన్టీఆర్ కెరియర్కి ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ కావాలి. సరిగ్గా అదే సమయంలో ఛత్రపతి, విక్రమార్కుడు లాంటి వరుస సూపర్ హిట్స్తో ఫుల్ ఫామ్లో ఉన్న రాజమౌళి తన ఫేవరెట్ హీరో అయిన ఎన్టీఆర్తో ముచ్చటగా మూడోసారి చేతులు కలిపాడు. అప్పట్లో ఒక సోషియో ఫ్యాంటసీ సినిమా తీయడమంటే చాలా రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి జగదేక వీరుడు, అతిలోక సుందరి, బాలకృష్ణ గారి భైరవ ద్వీపం లాంటి క్లాసిక్స్ తర్వాత ఆ రేంజ్లో జానపద పౌరాణిక టచ్చున్న సోషియో ఫ్యాంటసీ సినిమాలు రాలేదు. కానీ రాజమౌళి తన విజన్ మీద నమ్మకంతో ఒక సాలిడ్ యమదొంగ కథని సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం ఎన్టీఆర్ టెరిఫిక్ వెయిట్ లాస్ గురించి. రాజమౌళి ఈ స్టోరీ లైన్ చెప్పగానే తారక్కి అర్థమైపోయింది ఈ క్యారెక్టర్కి ఒక సరికొత్త ఫిజిక్ కావాలని. ముఖ్యంగా యమలోకం ఎపిసోడ్స్లో డైలాగ్స్ చెప్పేటప్పుడు ఆ షార్ప్ లుక్స్ కోసం అప్పటిదాకా ఉన్న లావుని తగ్గించుకోవడానికి ఎన్టీఆర్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. ముంబై నుంచి స్పెషల్ ట్రైనర్స్ ని రప్పించి నెలల తరబడి కఠినమైన డైట్ మరియు రిగరస్ వర్కౌట్స్ చేసి దాదాపు 30 కేజీలకు పైగా బరువు తగ్గి ఒక సరికొత్త మనిషిలా సెట్స్లోకి అడుగుపెట్టాడు. మేకింగ్ టైంలో యూనిట్ సభ్యులు కూడా ఎన్టీఆర్ డెడికేషన్ మరియు ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఆశ్చర్యపోయారు. ఇక ఈ సినిమాలో మరో అతిపెద్ద మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారిని యమధర్మరాజు క్యారెక్టర్కి ఎంచుకోవడం. ఎన్టీఆర్కి ఏమాత్రం తీసిపోని విధంగా ఆ పౌరాణిక డైలాగ్ డెలివరీ, ఆ గాంభీర్యం, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ఒకే ఒక్క నటుడు మోహన్ బాబు గారైతేనే ఈ క్యారెక్టర్కి పూర్తి న్యాయం చేయగలరు అని జక్కన్న గట్టిగా నమ్మాడు. వాళ్ళిద్దరి మధ్య యమలోకంలో వచ్చే సన్నివేశాలు, ఆ పోటాపోటీ డైలాగులు, నేను నందమూరి వంశోద్ధారకుణ్ణి అంటూ తారక్ చెప్పే డైలాగ్ సినిమాకే అతిపెద్ద హైలైట్గా నిలిచాయి. ఇద్దరు మహానటులు స్క్రీన్ ని షేర్ చేసుకుంటే ఆ కిక్ ఎలా ఉంటుందో యమదొంగ సినిమా ప్రూవ్ చేసింది. కీరవాణి గారి మ్యూజిక్ సినిమాని మరో లెవెల్కి తీసుకెళ్లింది. నాచోరే నాచోరే పాటకి ఎన్టీఆర్ వేసిన గ్రేస్ఫుల్ స్టెప్పులు చూసి థియేటర్లో కుర్రకారు పిచ్చెక్కిపోయారు. అలాగే రబ్బరు గాజులు పాట మాస్ ఆడియన్స్ ని ఊపేస్తే ఓలంని తిక్కరేగిందా రీమిక్స్ సాంగ్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చింది. ప్రియమణి, మమతా మోహన్ దాస్ గ్లామర్, అలీ బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ఇవన్నీ సినిమాకి పర్ఫెక్ట్ గా కుదిరాయి. కానీ యమదొంగ సినిమాకి అసలైన ప్రాణం, అప్పట్లో జనాలు నోరెళ్లబెట్టి చూసిన అతిపెద్ద సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే ఎస్ఎస్ రాజమౌళి గ్రాఫిక్స్ పవర్. రాజమౌళి టెక్నికల్ బ్రిలియన్స్ ఈ సినిమాలో అడుగడుగునా మనకు కనిపిస్తుంది. యమలోకం సెట్స్ ని డిజైన్ చేసిన విధానం, అందులో కలర్ గ్రేడింగ్, ఆ విజువల్ ఎఫెక్ట్స్ అప్పట్లో ఒక టెక్నికల్ వండర్ అని చెప్పాలి. అయితే వీటన్నింటినీ మించి రాజమౌళి వేసిన అతిపెద్ద మాస్టర్ ప్లాన్ నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ గారిని గ్రాఫిక్స్ రూపంలో సృష్టించడం.
యంగ్ ఎన్టీఆర్ పక్కన సీనియర్ ఎన్టీఆర్ గ్రాఫిక్స్ రూపంలో స్క్రీన్ మీద కనిపించి డైలాగులు చెప్పి ఎన్టీఆర్తో కలిసి ఆ డాన్స్ స్టెప్పులు వేస్తుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవజులు లేకుండా పోయాయి. జనాలు కుర్చీల్లో కూర్చోకుండా పూనకాలు వచ్చినట్టు డాన్సులు చేస్తూ ఊగిపోయారు. అప్పట్లో ఆ సీన్ ఒక అతిపెద్ద సంచలనం సృష్టించింది. ఒక లెజెండరీ యాక్టర్ని టెక్నాలజీ వాడుకుని మళ్లీ వెండితెర మీద బతికించడం అనేది ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆ గ్రాఫిక్స్ వర్క్ కోసం విఎఫ్ఎక్స్ టీం రేయింబావల్లో కష్టపడి పనిచేశారు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం స్క్రీన్ మీద ఆ చప్పట్ల రూపంలో అద్భుతంగా పండింది. ఇక అసలైన ఘట్టం బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే 2007 ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ అయిన యమదొంగ సృష్టించిన బాక్సాఫీస్ ర్యాంపేజ్ అంతా ఇంతా కాదు. డే 1 రోజున థియేటర్ల దగ్గర చూసుకుంటే అక్షరాల జాతర వాతావరణం నెలకొంది. ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షోలకే ఫ్యాన్స్ క్యూలు కట్టి గేట్లు విరగ్గొట్టుకుని మరీ లోపలికి వెళ్లారు. ఎన్టీఆర్ కొత్త లుక్ చూడటానికి క్లాస్ మాస్ ఫ్యామిలీస్ అనే తేడా లేకుండా అందరూ ఉదయం నుంచి థియేటర్ల మీద పడ్డారు. మొదటి ఆట నుంచి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఇక కలెక్షన్ల సునామీ మొదలైంది. అప్పట్లో ఆ సినిమా ఏకంగా 30 కోట్ల దాకా షేర్ వసూలు చేసి 2007 సంవత్సరానికి సంబంధించి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచింది. అప్పట్లో ఆంధ్ర, నైజాం, సీడెడ్ అనే తేడా లేకుండా ప్రతి ఏరియాలో యమదొంగ కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఇప్పుడున్న బాక్సాఫీస్ లెక్కల ప్రకారం ఇన్ఫ్లేషన్ తో క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే అప్పట్లో ఆ 30 కోట్లు షేర్ అంటే ఇప్పుడు కనీసం 250 కోట్ల నుంచి 300 కోట్ల దాకా బాక్సాఫీస్ వాల్యూ ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు యమదొంగ సృష్టించిన ఇంపాక్ట్ ఎలాంటిదో. 50 రోజుల సెంటర్లు, 100 రోజుల సెంటర్లు అయితే లెక్కలేనన్ని. చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించింది. ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ అని తేడా లేకుండా అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులతో నెలల తరబడి ఆడి ఎన్టీఆర్ స్టామినాని ప్రూవ్ చేసింది. యమదొంగ సినిమా టాలీవుడ్ హిస్టరీలో ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ గా ఎందుకు మిగిలిపోయిందంటే ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ ని గ్రాఫ్ ని పూర్తిగా మార్చేసింది. అంతకు ముందు కేవలం పక్కా కమర్షియల్ మాస్ రోల్స్, యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తాడు అనుకున్న వాళ్లకి యంగ్ యమగా ఒక పౌరాణిక టచ్ ఉన్న క్యారెక్టర్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు, ఆయన ఫేస్ లో చూపించిన నవరసాలు, క్లియర్ కట్ డైరెక్షన్ చూసి ఇండస్ట్రీ మొత్తం సెల్యూట్ చేసింది. పౌరాణికం, సోషియో ఫ్యాంటసీ లాంటి హెవీ జానర్స్ తీయాలి అంటే జనరేషన్ లో ఒక్క తారక్ మాత్రమే దానికి పూర్తి న్యాయం చేయగలడు అనే గట్టి ముద్ర పడిపోయింది. అలాగే మన ఎస్ఎస్ రాజమౌళి కేవలం ఒక మాస్ డైరెక్టర్ స్థాయి నుంచి ఒక విజనరీ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారడానికి ఈ సినిమానే ఒక బలమైన పునాది వేసింది. గ్రాఫిక్స్ ని కేవలం మ్యాజిక్ లాగా కాకుండా కథలో ఒక ఎమోషన్ లాగా పండించవచ్చు అని రాజమౌళి ఫస్ట్ టైం సక్సెస్ఫుల్ గా ప్రూవ్ చేశాడు. మగధీర, ఈగ, బాహుబలి, RRR లాంటి విజువల్ వండర్స్ తీయడానికి జక్కన్నకి యమదొంగ ఒక రకంగా అతిపెద్ద ఎక్స్పెరిమెంట్ మరియు గట్టి కాన్ఫిడెన్స్ బూస్టర్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ స్టార్డమ్ ని ఒక అరుదైన శాశ్వతమైన శిఖరం మీద కూర్చోబెట్టిన ఈ యమదొంగ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోయి ఒక ఆణిముత్యంలాగా నిలిచిపోతుంది. మరి ఇదండి యమదొంగ సినిమా వెనుక ఉన్న అసలైన స్టోరీ, బాక్సాఫీస్ విధ్వంసం, రాజమౌళి విజన్ మరియు ఎన్టీఆర్ యాక్టింగ్ విశ్వరూపం గురించి డీటెయిల్స్. మరి మీలో ఎంతమంది యమదొంగ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లో చూశారు? అప్పుడు ఆ థియేటర్ అట్మాస్ఫియర్ ఎలా ఉందో మీ మెమరీస్ ని గుర్తు చేసుకోండి. అలాగే ఆ గ్రాఫిక్ సీన్ లో సీనియర్ ఎన్టీఆర్ ని స్క్రీన్ మీద చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఈ సినిమాలో ఎన్టీఆర్ మరియు మోహన్ బాబు గారి మధ్య వచ్చే పవర్ఫుల్ డైలాగ్స్ లో మీకు బాగా నచ్చిన ఫేవరెట్ డైలాగ్ లేదా మీకు ఇష్టమైన సీన్ ఏంటి అనేది కింద కామెంట్స్ లో తప్పకుండా మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్స్ లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్, రికార్డ్స్, అన్టోల్డ్ స్టోరీస్ మరియు డీటెయిల్డ్ మూవీ రివ్యూస్ కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా గట్టిగా కొట్టండి. మళ్ళీ ఇంకో అదిరిపోయే బాక్స్ ఆఫీస్ వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ఫేవరెట్ న్యూస్ మంత్ర ఛానల్. సైనింగ్ ఆఫ్.